హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి జీడీ కోసం ఏవైతే రెగ్యులర్గా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నామో దాంట్లో సెన్సస్ 2011 యొక్క క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాము. ఇంతకుముందు అయిన అన్ని క్లాసెస్ని ఒకసారి ర్యాపిడ్ రివిజన్ లాగా టైం దొరికినప్పుడు రివైజ్ చేసుకోండి. ఇంతకుముందు విన్నా కూడా మళ్ళీ ఒకసారి వినండి, ఎందుకంటే మీరు పీడిఎఫ్ తీసి చదువుతారు అనేది చాలా రేర్ జరిగే సిచ్యువేషన్. సో ఒకసారి 15 నిమిషాలలో 50-60 క్వశ్చన్ వినేస్తే బాగుంటుంది. సో ఈరోజు వచ్చేసి సెన్సస్ 2011 దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకెన్ బై ది లీస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ భాషని తక్కువగా మాట్లాడతారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సంస్కృత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యాజ్ పర్ సెన్సస్ 2011 వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఇన్ ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ జనాభా శాతం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 68.8%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద నేషనల్ మేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యాజ్ పర్ సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ పురుష శ్రామిక శక్తి పాల్గొనే రేటు ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 53.26. వాట్ ఈస్ ద నేషనల్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యాజ్ పర్ సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 25.51%. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సస్ 2011 అదర్ రిలీజియన్స్ అండ్ పర్సుయేషన్స్ ఫార్మడ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇతర మతాలు మరియు ఒప్పించడం దేశ జనాభాలో ఎంత శాతం ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 0.7%. ఇతర మతాలు అంటే దీంట్లో 6 ప్రధాన మతాలు వస్తాయి. అవి వచ్చేసి 6 కాకుండా వస్తాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధ్, జైన్. ఈ 6 కాకుండా ఇతర అహ్మద్ మతాలు లేదా స్థానిక జానపద విశ్వాసాలను ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఇతర మతాల కింద కౌంట్ చేస్తారు. ఇవి మెయిన్ ఏవైతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కులు, బుద్ధిస్ట్ అండ్ జైన్, ఈ 6 ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరినీ అదర్ రిలీజియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. మన భారత జనాభా ప్రకారంగా చూసుకుంటే ఈ అదర్ రిలీజియన్స్ వాళ్ళు మన దేశంలో 79 lakhs ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ది లోయెస్ట్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అతి తక్కువ అక్షరాస్యత రేటు ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దాద్రా నగర్ అండ్ హవేలీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 74.04%. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది లోయెస్ట్ లిటరసీ రేట్ యాజ్ పర్ సెన్సస్ 2011. భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత రేటు ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బీహార్. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యాజ్ పర్ సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా సాంద్రత ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధికంగా ఉంది? దీనికి ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది లోయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యల్ప జనాభా కలిగి ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంజాబ్. దీంట్లో 4 ఆప్షన్స్లలో చూసుకుంటే మహారాష్ట్రలో 11.24 crores ఉంటుంది పాపులేషన్, మధ్యప్రదేశ్లో 7.26%, ఒడిశాలో 7.26 crores 4.19 crore. నెక్స్ట్ పంజాబ్లో వచ్చేసి 2.77 crore. నెక్స్ట్ వచ్చేసి, అకార్డింగ్ టు సెన్సస్ 2011 విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ నో షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ భారతీయ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగ జనాభా లేదు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పుదుచ్చేరి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ 2011 అమాంగ్ ది 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ రేట్. మన 7 సిస్టర్స్ అని నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఏదైతే అంటామో దాంట్లో అత్యధికంగా అక్షరాస్యత కలిగిన స్టేట్ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మిజోరాం. దాని లిటరసీ రేట్ వచ్చేసి 91.33%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి రేషియో ఉంది? ఇది ఏదైతే సెక్స్ రేషియో ఉందో ఈ సెక్స్ రేషియో వచ్చేసి డైరెక్ట్ ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని. ఇది వచ్చేసి పర్ 1000 మెంబర్ మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారో అలా క్యాలిక్యులేట్ చేస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఈ సెక్స్ రేషియో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 993 ఉన్నారు ప్రతి 1000 మెంబర్స్ మేల్స్కి, రాజస్థాన్లో 928, బీహార్లో 918, యూపీలో 912. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ది సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్లమ్ పాపులేషన్. మురికివాడలో జనాభా ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా లివ్స్ ఇన్ స్లమ్ కండిషన్స్ యాజ్ పర్ ది సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని పట్టణ జనాభాలో ఎంత శాతం మంది మురికివాడలో నివసిస్తున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 17.4%. మీరు క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు, ఎందుకంటే సెన్సస్ నుండి వస్తే నార్మల్గా హైయెస్ట్ లోయెస్ట్ అవే కాకుండా ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఎంసీక్యూస్ ప్రాక్టీస్లో అని. కానీ క్వశ్చనర్ అడిగే క్వశ్చన్స్ యొక్క మెథడ్ చేంజ్ చేసిండు, వాటిని అడుగుతున్నాడు కానీ కొత్తగా ఇలాంటి క్వశ్చన్స్ కూడా యాడ్ చేసిండు, కాబట్టి ఇవి కూడా ఈ ఎంసీక్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ప్రొవిజనల్ రిపోర్ట్స్ రిలీజ్డ్ ఆన్ 31st March 2011 వాట్ వాజ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా. 31st March 2011 విడుదలైన తాత్కాలిక నివేదికల ప్రకారం భారతదేశ జనాభా ఎంత? ఇది అందరికీ తెలిసిన ఆన్సర్ ఐ థింక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1.21 బిలియన్. వాట్ వాజ్ ది సెక్స్ రేషియో ఇన్ ఇండియా యాజ్ పర్ సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 943 ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ రికార్డెడ్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ 2011 యాజ్ పర్ ది సెన్సస్ ఆఫ్ ఇండియా. భారత జనాభా లెక్కల ప్రకారం ఎక్కడ అత్యధిక జనాభా సాంద్రత నమోదు చేసింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నార్త్ ఈస్ట్ ఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ది సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ హ్యాస్ ది స్మాలెస్ట్ పాపులేషన్, అది లోయెస్ట్ పాపులేషన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బిత్రా. లక్షద్వీప్లోని బిత్రాలో అత్యల్ప జనాభా కలిగింది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ రికార్డెడ్ ది హైయెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సెక్స్ రేషియో ఇన్ 2011 యాజ్ పర్ సెన్సస్ ఆఫ్ ఇండియా డాటా. భారత జనాభా లెక్కల ప్రకారం ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధిక షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ లింగ నిష్పత్తి నమోదు చేసింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోవా. నెక్స్ట్ వచ్చేసి విచ్ సెన్సస్ ఆఫ్ ఇండియా వాజ్ ది ఫస్ట్ టు కలెక్ట్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. మనకు సెన్సస్ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఇప్పటివరకు జరిగిన ఆల్ సెన్సస్లలో ఫస్ట్ టైం బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది ఏ సెన్సస్లో? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సెన్సస్ 2011. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా వాట్ వాజ్ ది అప్రాక్సిమేట్ డికేడల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ డ్యూరింగ్ 2001 to 2011. భారత జనాభా లెక్కల ప్రకారం 2001 నుండి 2011 మధ్య భారతదేశ జనాభా యొక్క సుమారుగా దశాబ్ది వృద్ధి రేటు ఎంత? ఇది కొంచెం క్వశ్చన్ని మంచిగా చదవండి. డికేడల్ అడగొచ్చు, నార్మల్ గ్రోత్ రేట్ కూడా అడగొచ్చు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 17.6%. నెక్స్ట్ వచ్చేసి వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ లివ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ అకార్డింగ్ టు సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 31.16%. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్
సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఫర్ సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల కొరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు సెన్సస్ కమిషనర్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డాక్టర్ సి చంద్రమౌళి. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్న్స్ ది పాపులేషన్ సెన్సస్? ఈ క్వశ్చన్ మనము నాకు తెలిసి నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసినాము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 246. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద 2011 సెన్సస్ వాస్ కండక్టెడ్ ఇన్ హౌ మెనీ ఫేజెస్? 2011 జనాభా లెక్కలు ఎన్ని దశలలో నిర్వహించబడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2. యాజ్ ఫర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ రికార్డెడ్ నెగటివ్ గ్రోత్ ఇన్ చైల్డ్ సెక్స్ రేషియో? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో పిల్లల లింగ నిష్పత్తులలో ప్రతికూల వృత్తిని నమోదు చేశారు? నెగిటివ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ ఫర్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభాను కలిగి ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దానికి ముందు మనము ఈ 4 స్టేట్లలో 4-5 స్టేట్లలో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మిజోరాంలో 52.1% పాపులేషన్ వచ్చేసి అర్బన్లో ఉంటుంది. మనకి ఇంకొకటి ఈ క్వశ్చన్లో అడిగింది పర్సంటేజ్, అది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే పర్సంటేజ్ అడగకుండా హయ్యెస్ట్ అడిగితే అది ఆన్సర్ రాదు. ఎందుకంటే మనకు చాలా పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఐ థింక్ ముంబై, యూపీ, బీహార్ అలా ఆ స్టేట్స్ నుండి ఆన్సర్ ఉండొచ్చు. మ్యాక్సిమం మహారాష్ట్ర ఉండొచ్చు. కానీ ఇక్కడ అడిగింది పర్సంటేజ్ కాబట్టి ఆన్సర్ మిజోరాంలో 52.1% పాపులేషన్ అర్బన్లో ఉంటుంది. తమిళనాడులో 48.4%, కేరళలో 47.7%, మహారాష్ట్రలో 45.2%, గుజరాత్లో 42.6%. నేను ఆన్సర్ మహారాష్ట్ర కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ 45.2% ఉంది అని అనుకోకండి. మహారాష్ట్రలో పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ 2011 ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ హ్యాస్ ది సెకండ్ హైయెస్ట్ లిటరసీ రేట్? భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏది రెండవ అత్యధిక అక్షరాస్యత రేటును కలిగి ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దమన్ అండ్ డయ్యూ. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ హ్యాస్ ది హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది కేంద్రపాలిత ప్రాంతాలలో ఏ కేంద్ర భూభాగంలో అత్యధిక శాతం గ్రామీణ జనాభా ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పుదుచ్చేరి. నెక్స్ట్ వచ్చేసి విచ్ సెన్సస్ డికేడ్ రికార్డెడ్ ది హయ్యెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ పర్సెంటేజ్ ఇన్ ఇండియా? ఏ జనాభా లెక్కల ప్రకారం దశాబ్దం భారతదేశంలో అత్యధిక జనాభివృద్ధి రేట్లను నమోదు చేసింది? పర్సెంటేజ్ అడిగింది మళ్ళీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1961 to 1970. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది హయ్యెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో 0 to 6 years? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధిక బాలల లింగ నిష్పత్తి ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ 2011 ఆఫ్ ఇండియా వాట్ వాజ్ ది పర్సెంటేజ్ ఆఫ్ క్రిస్టియన్ పాపులేషన్ ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో క్రైస్తవ జనాభా శాతం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2.3%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ది లీస్ట్ అర్బనైజ్డ్? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో అతి తక్కువ పట్టణీకరణ చెందింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ 2011 వాట్ వాజ్ ది యాన్యువల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ పర్సెంటేజ్? మన 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ వార్షిక జనాభా పెరుగుదల రేటు శాతం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1.64%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫీమేల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ ఫర్ ది సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ అక్షరాస్యత రేటు ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 46%. అది యాజ్ పర్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ హిందూ పాపులేషన్ ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో
భారతదేశంలో అత్యధిక హిందువుల జనాభా ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెన్సస్ రికార్డెడ్ నెగటివ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ ఇండియా? ఈ కింది వాటిల్లో ఏ రాష్ట్రంలో నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ అయింది? ఈ క్వశ్చన్ నేను రాంగ్ చదివిన. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెన్సస్ రికార్డెడ్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్? మనకు ఇంతవరకు జరిగిన సెన్సస్లలో ఏ సెన్సస్లో నెగిటివ్ గ్రోత్ రేట్ అయింది అంటే 1921. అప్పుడే మనకు 1921లోనే చాలా జనాభా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా వాస్ విచ్ నంబర్ ఇన్ ది సిరీస్ ఆఫ్ ఇండియన్ సెన్సస్? 2011 భారత జనాభా లెక్కలు ఎన్నవ సిరీస్లో ఎన్నవ నంబరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 15th. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ది డికెడల్ గ్రోత్ ఇన్ అడల్ట్ లిటరసీ రేట్ డ్యూరింగ్ ది సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల సమయంలో వయోజన అక్షరాస్యత రేటులో దశాబ్ద పెరుగుదల ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 9.21%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ది అఫీషియల్ మోటో ఆఫ్ ది సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల అధికారిక నినాదం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. ఆప్షన్ సి. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ వర్ కవర్డ్ అండర్ సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల కింద ఎన్ని జిల్లాలు కవర్ చేయబడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 640. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సబ్ డిస్ట్రిక్ట్స్ వర్ కవర్డ్ డ్యూరింగ్ సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల సమయంలో ఎన్ని ఉపజిల్లాలు కవర్ చేయబడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5924. 5924 సబ్ డిస్ట్రిక్ట్ని ఉపజిల్లాలను కవర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ది అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ సెన్సస్ 2011 ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కలకు సుమారుగా ఎంత ఖర్చు అయింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2200 crores. నెక్స్ట్ వచ్చేసి విచ్ వాజ్ ది మోస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. దాని పాపులేషన్ చూసుకుంటే 1,99,812,341. 19,98,12,341. 20 కోట్లని అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విచ్ వాజ్ ది లీస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిక్కిం. 6,10,577. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాడ్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యాజ్ పర్ ది సెన్సస్ 2011? ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ కేంద్రపాలిత ప్రాంతం అని ఉండే అప్పుడు ఢిల్లీ. ఇప్పుడు వచ్చేసి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి స్టేట్ చూసుకుంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బీహార్. 1102 పర్ స్క్వేర్ కిలోమీటర్స్. 1 కిలోమీటర్లో 1102 మంది జీవిస్తున్నారు బీహార్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వాజ్ ది లీస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ సెన్సస్ 2011? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. 1 కిలోమీటర్కి 17 మంది మాత్రమే జీవిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ బీహార్ యాజ్ ఫర్ సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ యొక్క జనసాంద్రత ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1102. ఇంతకుముందే మనము హైయెస్ట్ డెన్సిటీ అడిగినప్పుడే 1102 బీహార్ హైయెస్ట్ అని చెప్పినాం. నెక్స్ట్ వచ్చేసి సెన్సస్ 2011 డేటా వాస్ కలెక్టెడ్ ఇన్ హౌ మెనీ లాంగ్వేజెస్? 2011 జనాభా లెక్కల డేటాను ఎన్ని భాషల్లో సేకరించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 16. ఇన్ 2011 ఇండియా కండక్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ జాయింట్ సెన్సస్ విత్ విచ్ కంట్రీ? 2011లో భారతదేశం ఏ దేశంతో మొట్టమొదటి ఉమ్మడి జనాభా గణనను నిర్వహించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బంగ్లాదేశ్. నెక్స్ట్ వచ్చేసి వాట్ వాజ్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా యాజ్ పర్ సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా సాంద్రత ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 382 persons per స్క్వేర్ కిలోమీటర్. వాట్ వాజ్ ది చైల్డ్ సెక్స్ రేషియో అకార్డింగ్ టు సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల లింగ నిష్పత్తి ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 919.
నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద సెన్సస్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జనాభా లెక్కల చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1948. అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ ఈస్ ది లార్జెస్ట్ రిలీజియస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతిపెద్ద మత సంఘం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిందూస్. అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముంబై. యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అతి తక్కువ పిల్లల లింగ నిష్పత్తి ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ బుద్ధిస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక శాతం బౌద్ధ జనాభా ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ది లార్జెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ యాజ్ పర్ ది సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక షెడ్యూల్డ్ తెగల జనాభా ఉన్న రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ 2011 ఆఫ్ ఇండియా విచ్ మెట్రోపాలిటన్ సిటీ హ్యాస్ ది హైయెస్ట్ పాపులేషన్. భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ మెట్రోపాలిటన్ నగరంలో అత్యధిక జనాభా ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముంబై. అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 మోస్ట్ పీపుల్ హ్యాడ్ అవుట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ డెహాస్ టు ద అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువగా ఏ రాష్ట్రం నుండి వలస వెళ్ళడం జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి బోత్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ నుండి మ్యాక్సిమం శాతం పాపులేషన్ వచ్చేసి వేరే స్టేట్స్కి వలస వెళ్ళారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ 2011 విచ్ స్టేట్ హ్యాస్ ది లార్జెస్ట్ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ రేట్. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష మరియు స్త్రీ అక్షరాస్యత రేట్ల మధ్య అత్యధిక అంతరం ఉన్న రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ రేట్ యాజ్ పర్ ది సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ జిల్లాలో అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెర్చిప్. ఇది డిస్ట్రిక్ట్ అడిగిండు కాబట్టి దీనికి ఆన్సర్ అది మనకు ఫస్ట్ టైం చూసినట్టు అనిపిస్తుంది కానీ ఆన్సర్ అదే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా కమ్స్ అండర్ ది. రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ ఇండియా కార్యాలయం ఈ కింది వాటిలో దేని కిందికి వస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ది సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ స్టేట్ హ్యాస్ ది లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాగాల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెన్సస్ 2011 వాజ్ హెల్డ్ ఇన్ హౌ మెనీ ఫేజెస్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 phases. నెక్స్ట్ క్వశ్చన్ డ్యూరింగ్ ది డికేడ్ 2001 to 11 ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్డ్ బై మోర్ దెన్ హౌ మెనీ మిలియన్? 2001 నుండి 2011 దశాబ్దంలో భారతదేశ జనాభా ఎన్ని మిలియన్ల కంటే ఎక్కువగా పెరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి 181. అకార్డింగ్ టు సెన్సస్ 2011 వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది ఏజ్ గ్రూప్ 0 to 6 years ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 0 నుండి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం పిల్లల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 158.8 మిలియన్. దీంతో మన సెన్సస్ ఎంసీక్యూస్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనేది కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఏమైనా చేంజెస్ కావాలి అనిపించినా కామెంట్ చేయండి, చేంజ్ చేయడానికి ట్రై చేద్దాము. ఈ సిరీస్ మీకు ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది, క్విక్గా రివిజన్ అయిపోతుంది.
మళ్ళీ మీరు నేను ఇక్కడ ఏ టాపిక్ అయితే చెప్తున్నానో అదే టాపిక్ ఒకసారి మీ దగ్గర ఏవైతే నోట్స్ ఉంటాయో అక్కడ, లేదంటే ఎక్కడైతే మీరు ప్రిపేర్ అయ్యారో వాళ్ళ పీడిఎఫ్ త్రూ ఎక్కడైనా సరే ఈ ఎంసీక్యూస్ అండ్ ఒక్కసారి దాన్ని చూసుకుంటే 100% మీ క్వశ్చన్స్ మిస్ కావు ఎగ్జామ్లో. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.